వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. ఏపీకి రాజధాని లేకుండా చేసింది వైసీపీ సర్కారే అని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ వచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఎంపీలు వేమిరెడ్డి, మాగుంట వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ను నమ్మే పరిస్థితిలో ఎవరూ కూడా లేరని అన్నారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే బేబీ అన్నం తప్ప రాజధాని పేరు చెప్పలేనటువంటి పరిస్థితి. నిన్న మళ్ళీ సిగ్గైనా ఉందా మీకు? వైవి సుబ్బారెడ్డి గారు, కనీసం నువ్వు రాజ్యసభకు నామినేషన్ వేసావు, నీకు అర్హత ఉందా? తెలివి ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు అనుకుంటున్నారా? అమాయకులు అనుకుంటున్నారా? మీ కుటుంబానికి పిచ్చి ఉందని ప్రజలకి పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? మళ్ళీ నిన్న మాట్లాడుతున్నాను, 3 రాజధానులు అనుకున్నాం, మాకు అధికారం లేదు, మేము చెయ్యలేం, దాన్ని పక్కన పెట్టేయండి, రేపు మళ్ళీ మేము ఇంకొక 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని గురించి అడుగుతామని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుంటే ఏమనాలి? అంటే ప్రజలని ఎంత అమాయకులుగా చూస్తున్నారు, ప్రజలని ఎంత పిచ్చి వాళ్ళుగా చూస్తున్నారు. ఒక్కసారి విఘ్నులైనటువంటి 5 కోట్ల మంది ప్రజల అర్థం చేసుకోమని చెప్పి